ఆపరేషనల్ సెట్స్లో ప్రీవియస్ క్లాస్లో యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు థర్డ్ వన్ ఏంటంటే డిఫరెన్స్ ఆన్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. సపోజ్ A ఈజ్ ఈక్వల్ టు సెట్ 1 2 3 4 5 అండ్ B ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3 4 5 6 7. వీటిని డిఫరెన్స్ చేద్దాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు A మైనస్ B అనేది చేద్దాం. A మైనస్ B ఎలా చేయాలంటే సపోజ్ ఫస్ట్ A మైనస్ B అన్నప్పుడు కూడా A రాసుకోవాలి. అంటే సెట్ ఆఫ్ 1 2 3 4 5 మైనస్ ఏ అయిపోయింది మైనస్ B రాయాలి. B అంటే ఏంటంటే సెట్ ఆఫ్ 3 4 5 6 7. సో ఇక్కడ A అన్నప్పుడు ఏ రాయాలి, మైనస్కి మైనస్, B అన్నప్పుడు B రాయాలి. సో ఇప్పుడు A మైనస్ Bని ఎలా చేయాలంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని ఏలోను బీలోను కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని ఏలో కట్ చేయాలి. సపోజ్ 1 ఏలో ఉంది బీలో లేదు, కట్ చేయొద్దు. 2 ఏలో ఉంది బీలో లేదు, కట్ చేయొద్దు. 3 ఏలో ఉంది బీలో ఉంది అంటే ఏలో కట్ చేయాలి. 4 ఏ సెట్లో ఉంది బి సెట్లో కూడా ఉంది, కట్ చేయాలి. 5 ఏ సెట్లో ఉంది బి సెట్లో ఉంది, కట్ చేయాలి. నెక్స్ట్ 6 ఏలో లేదు బీలో ఉంది, కట్ చేయొద్దు. 7 బీలో ఉంది ఏలో లేదు, కట్ చేయొద్దు. అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని ఏలో ఉన్నాయే కట్ చేయాలి, బీలో ఉన్నాయి కట్ చేయొద్దు. ఎందుకంటే బీలో ఉన్నాయి కట్ చేస్తే రాసేటప్పుడు మనకి ఇబ్బంది అయింది. ఏలో ఉన్నాయి మాత్రమే కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేయంగా ఏలో ఏం మిగిలితే అవే రాయాలి. సో ఏలో ఏం మిగిలినాయి 1 2 3 4 5 అందులో ఇందులోనే కూడా కట్ అయిపోయాయి. అంటే ఇప్పుడు A మైనస్ B అంటే మనకు ఏమొచ్చిందంటే 1 2 వచ్చింది. 1 2. ఇప్పుడు దీన్ని సెట్ వెన్ డయాగ్రామ్లో ఎలా రాస్తామంటే వెన్ డయాగ్రామ్లో A B యూనివర్సల్ సెట్. సపోజ్ ఏలో ఏమున్నాయి మనకి కామన్గా ఏమొచ్చినాయి, ఇప్పుడు మనకి 3 4 వచ్చినాయి, ఇక్కడ రాసుకోవాలి. ఫస్ట్ 3 4 5 ఇక్కడ రాయాలి. ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి 1 2 ఉన్నాయి. ఏలో 1 2 రాయాలి. బీలో ఏమున్నాయి 6 7 ఉన్నాయి. ఇప్పుడు A మైనస్ B అంటే ఎలా చేస్తారంటే A మైనస్ B అంటే ఏలో నుంచి బీని తీసేయాలి, అంతే కదా. ఏలో నుంచి బీని తీసేయాలి అంటే ఏలో నుంచి బి మొత్తం తీసేయాలి. తీసేస్తే మిగిలింది ఏంటిది 1 2 అంటే ఇది ఆన్సర్ మనకి. ఇప్పుడు ఇది ఆన్సర్. అట్లా వెన్ డయాగ్రామ్ ద్వారా కూడా మనం షో చేయొచ్చు. నెక్స్ట్ B మైనస్ A ఎట్లనో చూద్దాం ఒకసారి. సో B మైనస్ A ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ B సెట్ రాయాలి. B సెట్ ఏంది 3 4 5 6 7 మైనస్ ఏ సెట్ ఏంది 1 2 3 4 5. ఇది B మైనస్ A. ఇంతకుముందు చెప్పిన కదా కామన్గా ఉన్నాయి ఫస్ట్ సెట్లో కట్ చేయాలి. ఇందులో కామన్గా ఏముంది 3 ఉంది, అక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఇక్కడ కట్ చేయాలి. 4 ఇక్కడ ఉంది అక్కడ ఉంది, కట్ చేయాలి. ఫస్ట్ సెట్లో కట్ చేయాలి. 5 అక్కడ ఇక్కడ ఉంది, కట్ చేయాలి. 6 అక్కడ లేదు, కట్ చేయద్దు. 7 అక్కడ లేదు, కట్ చేయద్దు. అంటే మనకు ఫస్ట్ సెట్లో సెకండ్ సెట్లో కామన్గా ఏమున్నాయో ఫస్ట్ సెట్లోనే కట్ చేయాలి, మిగిలినవి రాయాలి. దట్ ఈస్ ద ఆన్సర్. సో మిగిలింది ఏంది 6 7. సో ఇదే ఆన్సర్. B మైనస్ A అంటే ఇది. బట్ ఇంతకుముందు A మైనస్ B వేరే వచ్చింది ఆన్సర్, B మైనస్ A వేరే వచ్చింది. అంటే మనం ఏం చెప్తామంటే ఇప్పుడు A మైనస్ B నాట్ ఈజ్ ఈక్వల్ టు B మైనస్ A అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రెండు సేమ్ కాదు. A మైనస్ B B మైనస్ A అనేది డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి. సో వెన్ డయాగ్రామ్ ద్వారా ఎలా రాస్తాం B మైనస్ A అంటే సపోజు ఇది A ఇది B అనుకోండి. ఇది యూనివర్సల్ సెట్. కామన్ ఎలిమెంట్స్ ఇంతకుముందు లెక్కనే రాయాలి. 3 4 5. నెక్స్ట్ 1 2 ఏలో ఉన్నాయి, 3 4 5 6 7 బీలో ఉన్నాయి. ఇప్పుడు ఏంది B మైనస్ A అంటే B మైనస్ A అంటే బీలో నుంచి ఏం తీసేయాలి. అంటే B అంటే ఇది, A అంటే ఇది, అంటే A మొత్తం తీసేయాలి. ఇప్పుడు A ఉండొద్దు, A మొత్తం తీసేయాలి. అంటే మనకు మిగిలింది ఏంది 6 7. సో ఆన్సర్ ఇది కూడా B మైనస్ A అంటే 6 7. ఇలా మనం వెన్ డయాగ్రామ్ ద్వారా కూడా షో చేయొచ్చు.